హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదండి. ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి రమక్క వాళ్ళ పెద్దమ్మాయి రమ్యది ఎంగేజ్మెంట్ అనమాట. అక్కడికి వెళ్తున్నాను అనమాట ఈరోజు. నేను రమక్క అంటే ఆల్మోస్ట్ నేను ఇంతకు ముందు చాలా 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 పాత రోజులు అంటే చాలా రోజుల క్రితం చెప్పాను. రమక్క అంటే మలేషియాలో ఉంటుంది, అక్కడికి వెళ్ళామని చెప్పాం కదా. ఆ అక్క వాళ్ళ అమ్మాయిది ఈరోజు ఎంగేజ్మెంట్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. సో మొత్తం మా గ్యాంగ్ మొత్తం వచ్చేసింది, మల్లేశ్వరం గ్యాంగ్ అంతా. మేము మలేషియా ఎవరైతే వెళ్ళామో అంత గ్యాంగ్ అక్కడ ఉందన్నమాట ఇప్పుడు. సో మా గ్యాంగ్ అంతా కలిసిందంటే ఫుల్ రచ్చ రంబోలా ఉంటుంది మ్యాటర్ అయితే. అసలు ఫుల్ నవ్వులు, సరదాలు, సంతోషాలు అంతా చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి ఎవరెవరు వచ్చారు, ఇప్పటికీ ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు అంతా చూసుకొని ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, అబ్బాయి ఎలా ఉన్నాడు కూడా చూసేసి మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. పదండి అయితే ఫస్ట్ మనం బయలుదేరేసేసి శైలు డార్లింగ్ దగ్గరికి వెళ్ళి శైలుని పిక్ చేసుకొని అక్కడి నుంచి మనమైతే రమక్క వాళ్ళ అమ్మాయి రమ్య ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. చలో బయలుదేరదాం. నేనైతే శైలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను. శైలు వాళ్ళ ఇంటి దగ్గర యాక్చువల్గా ఇంతకుముందు మీరు చూసినప్పుడు చాలా బాగుండేది కదా, గ్రీనరీ ఇంటి ముందంతా. అంటే స్టార్టింగ్ అవ్వగానే గ్రీనరీ చాలా బాగుండేది కదా. ఇప్పుడు యాక్చువల్గా ఆ ప్లేస్లో ఇంకొక 2 బిల్డింగ్స్ కడుతున్నారు. అందువల్ల ఏంటంటే ఆ గ్రీనరీ మొత్తం ఎత్తేసారనమాట. సో నేనైతే శైలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు శైలుని పిక్ చేసేసుకొని ఇక్కడి నుంచి మేమిద్దరం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే బయలుదేరుతాం అనమాట. వెయిటింగ్ ఫర్ శైలు అనమాట. ఇప్పుడు నేను శైలు అలా మాట్లాడుకుంటూ చక్కగా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే ఎంటర్ అవ్వగానే ఇలా చక్కగా మంచి రసగుల్లా, చెరీస్, వాటర్ మెలన్ జ్యూస్ అన్నీ రెడీగా పెట్టారనమాట. అండ్ యాక్చువల్గా హాట్ వచ్చేసేసి ఏమంటారు చీజ్ బాల్స్ లాంటిది పెట్టారనమాట. ఇంకా రాలేదు అవి. అండ్ ఇక్కడ రమ్య అండ్ జయంత్ది ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనమాట. రమ్య అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, రమక్క వాళ్ళ పెద్దమ్మాయి అనమాట. సో ఇక్కడి నుంచి మీరు డెకరేషన్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడి నుంచి మనం ఒకసారి డెకరేషన్ చూద్దాం ఎంత బాగుందో. చూసారు కదా ఎంత బాగుందో కదా డెకరేషన్. ఇంక ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ మా బ్యాచ్ అంతా వచ్చేసింది. ఇక్కడ ఉంది శ్రద్ధ, రమక్క వాళ్ళ చిన్న పాప అనమాట. అది అందరినీ పలకరిస్తూ ఉందన్నమాట. సో ఇది శ్రద్ధ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఉంది శైలు గారమ్మ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక మనం ఆల్రెడీ మేము వచ్చేసరికి అక్క వాళ్ళు ఎంగేజ్మెంట్కి సంబంధించిన పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట. అక్కడ ఉంది రమక్క, బావగారు అండ్ రమ్య అనమాట. చూడండి ఎంత అందంగా అలంకారం చేశారు. చూడండి ఇవన్నీ కొబ్బరికాయలు. వీటి అలంకారం చూసారు ఎంత బాగున్నాయో చూడండి. గాజులు, పండ్లు, పూలు, కొబ్బరికాయలు, తర్వాత వచ్చేసేసి గాజులు, ఇంకా ఆ కొబ్బరికాయల మీద ఆ బొమ్మలు చూడండి ఎంత బాగా వేశారు. వినాయకుడిది, అలాగే శ్రీకృష్ణుడిది, పరమాత్ముడిది, అలాగే పార్వతీ పరమేశ్వరులది ఎంత అందంగా వేశారు కదా. ఇక్కడైతే ఎంగేజ్మెంట్కి సంబంధించిన పూజా విధానం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడుంది బావగారు, రమ్య అక్క, ఆ తర్వాత జయంత్ వాళ్ళ అమ్మా నాన్నగారు అనమాట. సో పూజకి సంబంధించి ఎంగేజ్మెంట్కి సంబంధించి పూజ అంతా జరుగుతుంది. అక్క అయితే ఫుల్ బిజీగా ఉందన్నమాట పూజలో. సో అక్క అని పిలిచినా పట్టించుకునే పరిస్థితిలో లేదనమాట. ఎందుకంటే ఫుల్ బిజీ ఉంది, ప్లస్ అక్కడ అంతా సౌండ్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అక్క ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడే చూసిందనమాట ఇంకా. అండ్ నేను చెప్పినట్లు మా వదిన స్మిత వదిన వేరే కంట్రీలో ఉంటారని చెప్పాను కదా, వచ్చింది. సో ఈ ఫంక్షన్కి ఎక్సెప్ట్ మంజు అందరూ వచ్చారు. మా బ్యాచ్ వచ్చిందనమాట, కానీ మంజు రాలేదు. ఈ లైన్ అంతా మొత్తం మా బ్యాచేనండి. బ్యాచ్ అంటే కుర్రపిల్లల బ్యాచ్ కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళు,
వాళ్ళ అత్తగారు వాళ్ళు వీళ్ళందరూ అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి శైలు అని చెప్పాను కదండి, శైలు వాళ్ళ అమ్మగారు ఆవిడ. అండ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి గురించి చెప్పడం అంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడి నుంచి అయితే కనుక మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అదిగోండి శైలు వాళ్ళ బాబాయ్ని వాళ్ళందరినీ పలకరీయటంలో బిజీగా ఉంది. శైలు చెయ్యి వేసి మాట్లాడుతుంది చూడండి. ఆంటీ వచ్చేసి శైలు వాళ్ళ రిలేటివ్స్, కొంచెం వేరే ఊరి నుంచి వచ్చారనమాట ఆంటీ వాళ్ళు. కానీ ఫుల్ రచ్చ రంబోలా క్యాండిడేట్ ఆంటీ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పి శైలు వాళ్ళ సిస్టర్ అనమాట, కజిన్ సిస్టరు. రాగానే స్వీట్లు తీసుకొని వచ్చింది. నా కోసమే తెచ్చావా అని చెప్పేసి నేను సరదాగా దాన్ని ఏడిపిస్తున్నాను. ఆంటీ చెప్పాను కదా మీకు, ఫుల్ రచ్చ రంబోలా క్యాండిడేట్ అనమాట ఆంటీ. అందుకని చెప్పి జోక్లాస్తుంది. ఎంగేజ్మెంట్ విషయం వచ్చేసి నేను మాట్లాడతాను అనమాట. పప్పి స్వీట్స్ మనం తిందాము, ఫస్ట్ మనకు బాగుండి నచ్చితే అప్పుడు ఇద్దాము అంటే ఆంటీ వచ్చేసి పక్కన కామెంట్ చేస్తున్నారు. అందుకని నవ్వుతా ఉన్నాను అనమాట. యాక్చువల్గా అదంతా అలా ఓపెన్గా వదిలేస్తే మీరు అసలు తట్టుకోలేరు ఆ మాటలకి. అండ్ ఇక్కడ వచ్చేసేసి అమ్మాయికి అబ్బాయికి ఆల్రెడీ దండలు మార్పిచ్చేసేసి ఫోటో సెక్షన్ అయితే జరుగుతుందనమాట. అక్కడ నిల్చొని మేమైతే అసలు మామూలు కేకలు కాదు, రచ్చ చేస్తున్నాం అక్కడ కేకలతోటి. దాన్ని అలా ఫ్రీగా వదిలితే అసలు మీకు ఏం అర్థం కాదు, ఏంటి ఇల్లు అసలు ఇట్లా ఉన్నారనిపిస్తుంది మీకు. అందువల్ల ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ప్లస్ అక్కడ జరుగుతున్నది కూడా మీకు చెప్పాలి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అమ్మాయికి అబ్బాయికి దండలు మార్పించి బట్టలు పెట్టారు. యాక్చువల్గా ఆ టైంలో మేము బయట ఉన్నాను, ఎందుకంటే లైక్ కొంచెం జ్యూస్ ఏమైనా తాగుదామని బయటకు వెళ్ళాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసేసి అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయికి కూర్చోబెట్టడానికని ఒక చైర్ వేశారు కదా, ఆ చైర్ని వాళ్ళు కూర్చోకుండా మేము కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే వేరే అతను షూట్ చేయడం వల్ల ఇలా వచ్చిందనమాట, ఏం చేయలేము ఇంకా. సో ఆ ప్లేస్లో మేము కూర్చొని చైర్ మేము ఇవ్వమంటే ఇవ్వమని అనమాట. ఏంటి, ఆ అబ్బాయి అమ్మాయి వస్తే ఆ చైర్ ఇచ్చేది లేదనమాట. ఆ చైర్ కావాలి వాళ్ళకి అంటే మాకు డబ్బులు ఇవ్వాలి అని అనమాట. సో అదే మేము అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్మిత వదిన మమ్మల్ని ఏడ్పీయడం అనమాట. మిమ్మల్ని ఎప్పుడు పిలిచింది రమక్క అంటే 1 వీక్ అయిందంటే, చూసావా నన్ను అయితే ఎప్పుడో పిలిచింది, నేను వేరే కంట్రీలో ఉన్నా, నన్ను ఎప్పుడో పిలిచింది, మిమ్మల్ని జస్ట్ 4-5 డేస్ బ్యాకే పిలిచింది. దానికి రీజన్ ఏంటంటే చాలామంది ఆబ్సెంట్ అయ్యారు ఫంక్షన్కి, ప్లేస్ ఖాళీ ఉందని మిమ్మల్ని పిలిచిందని ఏడిపిస్తుంది అనమాట. రమ్య అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసింది అనమాట కూర్చోడానికి. మేమైతే సీట్ ఇవ్వమని చెప్పేసి రమ్యని ఏడిపిస్తున్నాము. సో రమ్య వచ్చి పోండి మీరు ఇవ్వకపోతే నాకేం ఇబ్బంది లేదు అంటుంది. సో అలా అసలు అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి మా డిస్కషన్స్ అనమాట. సో ఏంటి చైర్ వీళ్ళు చూసారు అసలు ఎలా కూర్చున్నారు, పాతుకుపోయారు చూసారు అసలు అక్కడ. ఇంకొక సీటు ఖాళీ ఉంది, రాండే అని పిలుస్తుంది స్మిత్ వదిన. యాక్చువల్గా స్మిత్ వదిన నేను ఉన్నామంటే అసలు అక్కడ ఇంకా అదొక బీవచ్చం అనమాట. మేమిద్దరమే గోల క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ అబ్బాయి అమ్మాయిని కూర్చోబెట్టడానికి రెడీ అయ్యారన్నమాట. సో వాళ్ళిద్దరు ఒక క్యాట్ వాక్ చేస్తున్నారు ఇద్దరు కలిసేసి. సో చేసేసి పాపం వచ్చి నిల్చొని, ఆబ్వియస్లీ మీకు తెలిసిన విషయమే కదా, ఫోటోషూట్ వాళ్ళు వద్దన్నా కూడా ఏడిపించి ఫోటోలు తీస్తారు. అండ్ మెయిన్ ఘట్టం వచ్చేసింది, ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి కదా రింగ్స్. సో ఇప్పుడు పాపం ఇంకా జీవితంలో చాలా పెద్ద స్టెప్ తీసుకొని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారనమాట. సో రింగ్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు ఎంత రమ్య ಇದು ಬೇಡ 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 ರಮ್ಯ చెయ్యి లాగు. You should propose. Propose. You should propose. Hey, what every time same is asking. It's the only thing pending now, right? ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. భోజనాలు అనమాట, భోజనాలు జరుగుతున్నాయి. భోజనాలు అయితే చాలా 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 బాగుంది. మెనూ అయితే
ఎక్సలెంట్గా చాలా ఐటమ్స్ చేయించింది అక్క. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 300-400 మెంబర్స్ దాకా వచ్చినట్లున్నారు. సో మా బ్యాచ్కి ప్లేస్ దొరకలేదన్నమాట. మేమైతే ఎతుకుతూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా అక్కడ మా రన్నింగ్ కామెంటరీ ఏంటంటే బ్యాక్ సైడ్ నేను కనుక ఓపెన్గా వదిలేదంటే అర్థమైపోతుంది. ఇప్పుడు మా బ్యాచ్ ఎందుకు వెళ్తుందో తెలుసా అండి? ఆ కూర్చున్న వాళ్ళని లేపడానికి వెళ్తుందంట. జస్ట్ జోక్ అండి. భోజనాలు కూర్చున్న వాళ్ళు ఎవరిని లేపరు. మా రన్నింగ్ కామెంటరీ ఏంటంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర వెనక నిలబడి తిన్నారా అయిపోయిందా, ఇంకా తినలేదా, ఇంకెంతసేపు పట్టిద్ది అని అడగాలంట. అది మా రన్నింగ్ కామెంటరీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అందరూ బాగా చెప్పుకుంటున్నారు. సో సంధ్య బండి మీద వచ్చింది, దాని ఇల్లు దగ్గరే. ఇది వచ్చేసి పప్పి క్యాబ్ బుక్ చేసుకుని ఎదురు చూస్తుంది అనమాట. క్యాబ్ కోసం అయితే కనుక టాటా బై బై అని చెప్తుంది. క్యాబ్ రాలేదే ఎంతసేపటికి అని చెప్తుంది అనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి మా కార్ వచ్చేసింది. సంధ్య బండి మీద నుంచి బాయ్ చెప్తుంది. సో ఇంటికైతే మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అది సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చింది అనుకుంటాను మీ అందరికీ. చాలా బాగుంది కదా, అందరం కలిస్తే ఎంత బాగుందో చూడండి. అందరూ వచ్చారు, మంజమ్మ ఒక్కటే మిస్ అయింది. సో మంజమ్మను కూడా కవర్ చేసే ప్రోగ్రాము ఇంకొక 2 డేస్లో ఉందన్నమాట. ఈ నెలలో మనకి మన ఛానల్లో కొంచెం డివోషనల్ తక్కువ పడతాయి అన్నమాట. ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయి. శ్రావణ మాసం అవటం వల్ల గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్నాయి. గ్యాదరింగ్స్ కాదు, ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఎంగేజ్మెంట్ ఉందా, నెక్స్ట్ శైలు కొడుకుది ఉపనయనం ఉంది, ఆ తర్వాత సంధ్యాది గ్రూప్ ప్రవేశం ఉంది, తర్వాత మనకి కృష్ణ జన్మాష్టమి, ఆ తర్వాత వినాయక చవితి. కృష్ణ జన్మాష్టమి వినాయక చవితి మనకి వచ్చేసేసి మనకి డివోషనల్లే. కానీ ఈ 3 ఏంటంటే మా ఇంట్లో ఫంక్షన్ లాంటిది కాబట్టి నేను బ్లాగ్ చేస్తున్నాను. యూజువల్లీ బయటదైతే నేను బ్లాగ్ చేయడానికి వెళ్ళను. ఇది మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి నేను బ్లాగ్ చేసి రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎంత బాగుందో కదా. ఎన్నాళ్ళండి, 16 ఏళ్ల ఫ్రెండ్షిప్. చిన్నగా ఉంటుందా, జస్ట్ మాట వరుసకి ఫ్రెండ్స్ అనుకుంటాం అంతే. కానీ మేమంతా జస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయాము. సో చాలా 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 బాగా జరిగింది కదా. అలా ఉంటే, అలాంటి ఫ్రెండ్స్ ఉంటే జీవితంలో అందరికీ ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా మర్చిపోవచ్చు. ఒక్కసారి వాళ్ళని కలిసామంటే మనకి ఫుల్ బూస్టప్ అయిపోతుంది కదా. సో ఐ థింక్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. ఉంటానండి మరి. బాయ్, సీ యూ.